హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీహరిత. 3D కపుల్ కాస్టింగ్ అండి. నేను మా హస్బెండ్ చేసాము ఇది మా హ్యాండ్స్తో. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. ఎక్స్పీరియన్స్ అయితే అసలు చెప్పలేము. అసలు వెరీ హ్యాపీ. ఇది నేను అసలు ఎలా చేశాను, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను, ఏంటి ప్రాసెస్ ఎలా చేశాను అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఈవెన్ నెయిల్స్ కూడా అండి చాలా బాగా వచ్చింది. ప్రింట్, మన చేతి రేఖలు అవన్నీ కూడా, రింగ్స్, బ్యాంగిల్స్ ప్రింట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అసలు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నేను అమెజాన్ నుంచి తెప్పించానండి. నేను చాలా ప్రొడక్ట్స్ చూసాను, బట్ అన్నిటికంటే నాకు ఇది బాగా నచ్చింది, బాగుంది అనిపించింది. సో నేను ఇంక ఇది ప్రిఫర్ చేశాను. ఓపెనింగ్ వీడియో. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. చిన్న బకెట్ వచ్చిందండి. నేను ఇది బయట చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్ నేను చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నేను చేశాను. ఇది మనకి స్టార్టింగ్ వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండి. పేపర్ ఫుల్గా కేర్ఫుల్గా మొత్తం చదవండి. నేనైతే అంతా చదివాను. ఇది వచ్చేసి ఈ 2 స్టెప్స్ ఉంటాయండి. మనకి 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, చేసే ముందు మనం అసలు ఏం చేయాలి అనేసి మొత్తం ఉంది, అంతా చదవండి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. మౌల్డింగ్ పౌడరు మనకు వచ్చేసి ఇది అప్రాక్సిమేట్లీ ఐ థింక్ 450 గ్రామ్స్ వచ్చినట్టుంది. అండ్ నెక్స్ట్ ఇది సెకండ్ స్టెప్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ పౌడరు. ఇది 650 గ్రామ్స్. నార్మల్గా మనం ఏది కలిపినా సరే మిక్స్ చేసినా ఫస్ట్ పౌడర్ వేసి అందులో వాటర్ వేస్తాం కదండి, బట్ దీనికి డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ మనం పౌడర్ ఎంత ఉందని చెప్పేసి ఫస్ట్ మనం కొలుచుకోవాలి ఏదో ఒక బౌల్లో. నేను ఏం చేసిన మీరు ఫస్ట్ ప్లాస్టిక్లోనే చేయండి. నేను వేలుతో దాన్ని పెట్టుకున్నాను, పెట్టుకున్నాను అంటే ఎంతవరకు పౌడర్ ఉంది ఎంతవరకు లేదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ అందులో ఇన్స్ట్రక్షన్స్లో ఏముందంటే మనం కోల్డ్ వాటర్తో కనుక చేస్తే మిక్సింగ్ టైం అనేది ఇంకొంచెం మనకి పెరుగుద్దంటండి. 32 సెకండ్స్ అంటే మనం కష్టం కదండి కలిపి అందులో పెట్టడం అంటే. సో మేము పక్కన టైమర్ కూడా పెట్టుకున్నాము, అంటే ఎన్ని సెకండ్స్లో మేము పెట్టామని చెప్పేసి. ఫస్ట్ స్టెప్లో టైమర్ ఆన్ చేసుకుని మేము పిండి వేసామండి. అందులో 1:2 రేషియోలో మనం చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మనకి పౌడర్ 1 కప్ ఉంటే గనక 2 కప్స్ ఆఫ్ వాటర్ని మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు గనక ఈ బకెట్ రాకపోతే గనక మీరు నార్మల్గా ప్లాస్టిక్కి ఉంటాయి కదండి మన దగ్గర, అది మీ హ్యాండ్స్ పెట్టుకుని చూసుకోండి. ఫస్ట్ మీ ఇద్దరి హ్యాండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్స్, మీ హ్యాండ్స్ అందులో చూసుకుని అది కరెక్ట్గా మీకు ఫిట్ అయింది, బాగుంది అనుకుంటే కనుక మీరు అందులో చేసేసుకోవచ్చు. బట్ పొడుగు ఎక్కువ ఉండేలా చూసుకోండి, వెడల్పు అయితే కాదు. ఎందుకంటే వాడు ఇచ్చిన పౌడర్ అనేది వెడల్పు ఎక్కువ ఉన్న బౌల్లో అయితే సరిపోదు మీకు. ఇలా లాంగ్ ఉండే చూసుకోండి. మేము టైమర్ పెట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ దీనికి ఆయిల్ రాసుకోవాలండి, అప్లై చేసుకోవాలి. పిండి కలిపిన తర్వాత మేము ఆయిల్ రాసుకుని పెట్టేసరికి 32 సెకండ్స్ అయిపోద్దని చెప్పేసి మేమిద్దరం కూడా బేబీ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఏదైనా పర్వాలేదు, ఎనీ ఆయిల్ ఏదో ఒకటి మీరు హ్యాండ్స్కి మంచిగా అప్లై చేసుకోండి. ఫస్ట్ అప్లై చేసుకొని మీరు హ్యాండ్స్ ఎలా పెట్టుకుందాం అనుకుంటున్నారు అన్నీ కూడా మీరు సెట్ చేసేసుకోండి ముందే. ఇప్పుడు మనం 32 సెకండ్స్లో ఆ పౌడర్ని మిక్స్ చేసి మన హ్యాండ్స్ ఏ షేప్లో అయితే పెట్టాలనుకుంటున్నామో అది పెట్టేసేయాలండి. మేమైతే ఫస్ట్ ఆయిల్ బాగా అప్లై చేసుకుంటున్నాము. ఇప్పుడు టైమర్ ఆన్ చేసుకున్నాము వేరే ఫోన్లో. నేను పౌడర్ వేస్తున్నాను. ఇది స్లోగా వేసుకోండి, వేసి మిక్స్ చేసుకోండి. ఇంకా స్పీడ్ మిక్సింగ్ అనమాట. మనం ఎంత త్వరగా అయితే పెట్టగలిగితే మనకి అంత బాగా వస్తుంది. చాలా స్పీడ్గా కలపండి. ఇది ఒక పెద్ద టాస్క్ గేమ్, చాలా ఎంజాయ్ చేసాం చేసినప్పుడైతే. దాన్ని మంచిగా బాగా మిక్స్ చేయండి. మనం 32 సెకండ్స్లో అంత బాగా ఏమీ కలపలేము. సో ఉన్న టైంని బట్టి మిక్స్ చేసినంత వరకు ఉంచేసి ఇంకా మీరు హ్యాండ్స్ని పెట్టేసేయండి.
మేమైతే 40 సెకండ్స్లో మేము పెట్టినట్టున్న హ్యాండ్స్, అప్పటికే అది కొంచెం మౌల్డ్ అయిపోతుంది. ఇంకా స్పీడ్గా పెట్టేసాము. సో ఈ పొజిషన్లో మనం పెట్టేసిన తర్వాత 2 మినిట్స్ వరకు మనం ఉంచాలి హ్యాండ్స్ని. బట్ నేను కోల్డ్ వాటర్ వేసి కలిపాను కాబట్టి మాకు మిక్సింగ్ టైం అనేది ఇంకా ఉంది. బట్ ఏమో పోతుందేమో అని చెప్పేసి భయంతో మేము త్వరగానే పెట్టేసాము. సో మేము అప్రాక్సిమేట్లీ 3-4 మినిట్స్ వరకు మేము అలాగే ఉన్నామండి. ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట, కానీ ఫుల్ ఎంజాయ్డ్. ఇది 3-4 మినిట్స్కి కొంచెం గట్టి పడుతుందండి అది. అప్పటి వరకు కూడా మనం అలాగే కదలకుండా హ్యాండ్ ఎటు మూవ్ చేయకుండా అలా ఉండాలి. అందులో ఇంకొకటి ఏంటంటే, మీరు చివరికంట పెట్టేయకండి. మనం ఆ బకెట్ బార్డర్ని టచ్ చేయకూడదు, కొంచెం పైకి ఉండేలా చూసుకోండి. కష్టపడుతున్నాం చాలా అంతసేపు ఉండాలంటే. నెక్స్ట్ ఇది కొంచెం గట్టి పడిందండి. ఇది ఫస్ట్ నేను తీద్దామని చెప్పేసి హ్యాండ్ని కొంచెం లూజ్ చేస్తున్నాను నేను. అంటే ఎయిర్ కొంచెం లోపలికి వెళ్తే మనకి ఫ్రీగా వస్తుంది. ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి. ఇప్పుడు నేను కొంచెం స్లోగా ఫస్ట్ నేను తీస్తున్నాను. స్లోగా తీయండి, కంగారు అస్సలు పడద్దు. నేను కావాలని బ్యాంగిల్స్ అనేది ఉంచేసుకున్నానండి, ఎందుకంటే బ్యాంగిల్ షేప్ కూడా పడాలి, బాగుంటుందని చెప్పి. బట్ తీసినప్పుడైతే చాలా ఇబ్బంది అయింది. అది వచ్చేసి బ్యాంగిల్స్ చెల్లినాయండి, 2-3 బ్యాంగిల్స్ చెల్లిపోయినాయి. బట్ అయినా సరే నాకు ఎందుకో బాగా అనిపించింది అది ఉంచుకోవాలని చెప్పి. సో నేను ఉంచుకున్నాను. ఇంకొంచెం అది కొంచెం ఉందండి తడిగా, బట్ మేము తీసేసాము. బట్ మీరైతే ఇంకొంచెం ఎక్కువసేపు ఉండండి. కానీ బాగా వచ్చిందండి. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మీరు తీసేసిన తర్వాత అందులో ఏమన్నా పండి ఏమో అని చెప్పి చూసుకోండి. నాకైతే బ్యాంగిల్స్ చెల్లిపోతే అవి నేను ఆ సిజర్ పెట్టి స్లోగా తీసేసాను, ప్రింట్స్ ఏమి పోకుండా. అలాగే కొంచెం పైన మౌల్డింగ్ అనేది తీసినప్పుడు చిన్న పీసెస్ కింద పడిపోయింది లోపలికి. నేను దాన్ని మ్యాక్సిమం నేను చాలా వరకు క్లియర్ చేశానండి. అవన్నీ నీట్గా తీసేసాను ఫస్ట్. చాలా కేర్ఫుల్గా చేయండి, మంచి మెమోరీస్ ఇవన్నీ అసలు. అండ్ నెక్స్ట్ స్టెప్ 2 అండి. ఇది వచ్చేసి క్యాస్టింగ్ పౌడర్. ఇది మన ఇష్టం అండి, టైం ఏం పెట్టలేదు వీడు, 32 సెకండ్స్ అలా ఏం పెట్టలేదు. కానీ ఫస్ట్ స్టెప్ మాత్రం మనం 32 సెకండ్స్ నుంచి 1 మినిట్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి ప్రాసెస్. ఇది వచ్చేసి టైమర్ మనకి ఏం చెప్పలేదు, నార్మల్గా పౌడరు. ఇది మనం లూజ్ కంటెంట్లో కలుపుకోవాలి, అంటే మనం కేక్ కలుపుతాం కదండి అలాగా. మెయిన్ ఇలాంటి విస్కర్ ఉండాలండి ఖచ్చితంగా, అటువంటి విస్కర్. కానీ అది లేకపోతే కనుక నార్మల్ ఏదన్నా పెట్టి ఏదో ఒకటి పెట్టి కలిపేయండి స్పీడ్గా. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది. ఇదైతే మీకు బాగా మిక్స్ అవుతుంది, బాగుంటుంది, కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది. కేక్ బ్యాటర్ని ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకోండి. నేను కొంచెంగా వాటర్ వేసి కలుపుతున్నాను, అంటే మరీ లూజ్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి. నేను పౌడర్ కూడా ఎక్కువ వేయలేదండి, కొంచెంగా మిక్స్ చేస్తున్నాను నేను, మళ్ళీ వేస్ట్ అవుతుందేమో అని. కొంచెం వాటర్ పోసి కొంచెంగా కలపండి. మాల్ యువర్ మెమోరీస్. బయట చేయించుకోవాలి అనుకున్నాను, కానీ నేను చేస్తాననేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంకొంచెం పౌడర్ మిక్స్ చేశాను, కొన్ని వాటర్. ఇది కూడా నేను కోల్డ్ వాటర్తోనే కలిపేశానండి. ఇది మాత్రం టైం లిమిట్ లేదు కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి, అంటే బబుల్స్ ఏం లేకుండా నీట్గా మిక్స్ చేయండి. ఇది
ఇది మనం పెట్టిన తర్వాత 2 to 3 అవర్స్ ఇది మనకి ఆరడానికి టైం పడుతుంది. ఇది వచ్చేసి మనం బేబీస్కి కూడా చేయొచ్చండి, పిల్లలకు కూడా మనం చేయొచ్చు. వాళ్ళ హ్యాండ్స్, లెగ్స్ ప్రింట్స్ తీసుకోవచ్చు మనం. ఇది కొంతమందికి పిచ్చి వెర్రీ కింద ఉంటుంది, బట్ ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, నాకైతే బాగా నచ్చింది అండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత ఇది కొంచెం స్పీడ్గా గడ్డ కట్టేసినట్టు అనిపిస్తుందండి, ఎంత కలిపినా చిక్కదనం వచ్చేస్తుంది. సో మీరు చాలా కేర్ఫుల్గా చేసుకోండి. ఎంత వాటర్ కలిపినా అది చాలా గట్టిగా అయిపోతుంది. అలాగా అందులో మొత్తం వేసేయాలన్నమాట ఫుల్గా. అది మొత్తం మనం కలిపిన కంటెంట్ అంతా కూడా మొత్తం అందులోకి వేసేయండి. నాకు ఇంకొంచెం పడుతుంది. ఇది లాస్ట్ వరకు చూడండి. ఇందులో నేను ఒక మిస్టేక్ చేశాను, అది ఏంటి అనేది మీకు తెలియాలంటే కనుక మీరు లాస్ట్ వరకు వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అది మంచిగా దాన్ని ఫిల్ చేసేసాను నేనైతే. అది మొత్తం వేసేసిన తర్వాత అండి, ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఒక 2-3 సార్లు దాన్ని ఇలా ట్యాప్ చేయండి, అంటే ఎక్కడ ఏమీ అవ్వకుండా. ఇది ట్యాప్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇది 2 నుంచి 3 గంటల్లోపు మనకు గట్టిపడిపోతుంది. బట్ నేను బేస్ ఉండాలని చెప్పేసి అది నాకు కాస్టింగ్ పౌడర్ కొంచెం నేను మిక్స్ చేసి దాని పైన బేస్ కింద వేసానండి. అది వీడియోలో ఎడిట్ అయిపోయింది, సో నేను చూపించలేకపోయాను. ఇదండి ఫస్ట్ నేను చేసినప్పుడు, ఇది నేను 3 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది అది అప్పుడు వేసాను కొంచెం, అప్పుడు వీడియో నేను తీయలేకపోయాను. సో ఇది వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి. అది మీకు ఏ కెమికల్ షాప్లో అయినా అవైలబుల్ ఉంటుంది. అదైతే నేను ఆర్డర్ చేయలేదు, విడిగా నేను షాప్ నుంచి తెప్పించుకున్నాను. అది 1 kg వచ్చేసి 40 to 45 రూపీస్. అది 1 kg అండి. అది నేను దానిపైన బేస్కి ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అని చెప్పేసి నేను అది ఒక 3 అవర్స్ తర్వాత నేను అది చేశాను. నార్మల్గా అయితే ఇప్పుడు ఈ టైంలో తీసేయచ్చు, ఆ కాస్టింగ్ అనేది మనం తీసేసుకోవచ్చు. బట్ నా బేస్ కోసం అని చెప్పి నేను ఒక 24 అవర్స్ వరకు దాన్ని అలా ఉంచేసాను, అది వేసి బేస్. ఇది కూడా అంతేనండి, టైమర్ ఏమీ లేదు. కేక్ బ్యాటర్ని ఎలా అయితే మనం మిక్స్ చేస్తామో అలాగే సేమ్ యాస్టిస్ ఇది కూడా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుని ఆ విస్కర్తో దీన్ని బాగా మిక్స్ చేయండి. బట్ కొంచెం కష్టపడాలి, పేషెన్స్ చాలా ఉండాలి. నేను కొంచెం పౌడర్ వేసాను, అది కలిపింది వేసేసాను మంచిగా. ఇంకొంచెం వేసి ఇంకొంచెం కలుపుతున్నాను నేను. ఏం లేదండి, జస్ట్ సపోర్ట్కి కొంచెం బేస్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, అందుకని చెప్పి దాని మీద అది వేయాల్సి వచ్చింది. అది 24 అవర్స్ నేను అలా వదిలేసాను, పక్కన పెట్టేశాను. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఆరడానికి చాలా టైం తీసుకుంటుందండి, కానీ నేను అంతసేపు ఉంచాను. బట్ రిజల్ట్ చూడండి ఎలా వచ్చిందో. అండ్ నెక్స్ట్ బకెట్ని మీరు ఓపెన్ చేసినప్పుడు బకెట్ని ట్యాప్ చేయండి.
మంచిగా ట్యాప్ చేసి ఇప్పుడు ఓపెన్ చేయండి. రిజల్ట్ అనేది చూడబోతున్నాం మనం. 2 డేస్ నుంచి దీన్ని చేసాం మేము. లాస్ట్లో రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అది ఓపెన్ అయిందండి. అది ఫస్ట్ స్టెప్ అండి. అది మనం మౌల్డింగ్ పౌడర్ ఒక చాక్ తీసుకోండి. ఒక చాక్ తీసుకుని దాన్ని కొంచెంగా కట్ చేసి దాన్ని ఇప్పుడు తీయండి స్లోగా. నేనైతే చాలా భయపడుతూ తీసానండి. లోపల హ్యాండ్స్కి ఏదన్నా అవుతుందేమో అని చెప్పేసి స్లోగా చిన్నగా తీసాను నేను. టైం అయితే ఎక్కువ తీసుకుంది. చాలా కేర్ఫుల్గా చేశాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇటువంటి కాస్టింగ్స్ ఎప్పుడు చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము తీస్తున్నాను. కానీ చాలా తీస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. కానీ చాలా టెన్షన్గా ఉంది లోపల ఎలా ఉంటుందో ఏంటో. కోల్డ్ వాటర్తో మిక్స్ చేయడం వల్ల ఏమోనండి అది కొంచెం తడిగానే ఉంది. అందులోకి దాని మీద నేను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువసేపు ఉంచాను కదండి. మేబీ దానివల్ల ఏమో అనుకున్నాను నేను. అది మన హ్యాండ్స్ అనేది వస్తున్నాయి, రివీల్ అవుతున్నాయి. ఇంకా అసలు ఒక్కొక్క ఫింగర్ బయటపడేసరికి మామూలుగా లేదండి అసలు హ్యాపీనెస్ అనేది. అసలు చాలా బాగా వచ్చిందండి. చాలా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీ. కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చిందండి. కష్టే ఫలి అంటారు కదా, అలాగా. అది దాని మీద ఎయిర్ బబుల్స్ అలా వస్తాయండి. దానికైతే ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. మనం తర్వాత మంచిగా దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు, వచ్చేస్తుంది. హ్యాండ్స్తో చాక్తో అలా లైట్గా తీసేసుకోవచ్చు అండి, నీట్గా వచ్చేస్తుంది. అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండి, మిస్టేక్ అన్నాను కదా, అది ఆరలేదు, అస్సలు ఆరలేదు. అంతసేపు ఉంచినా సరే లోపలైతే గాలి వెళ్ళక మరి ఏమైందో తెలియదు కానీ అది అసలు ఆరలేదండి. బేస్ అయితే మొత్తానికి తీసేసాను నేనైతే, ఇది వచ్చేసింది కూడా. ఇంకా తర్వాత దేంతోనో చేద్దాము అని చెప్పేసి అస్సలు ఆరలేదండి బేస్. బట్ నా కాస్టింగ్ అయితే మా హ్యాండ్స్ మాత్రం పర్ఫెక్ట్ అండి, బాగా వచ్చినాయి. ఈవెన్ రింగ్స్, నెయిల్స్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అవి ఎయిర్ బబుల్స్ అండి, మనం తీసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. తర్వాత నేను నీట్గా ఒక పేపర్ మీద అది పెట్టి కాస్టింగ్ పెట్టి నీట్గా బ్రష్తో క్లీన్ చేసేసాను. సో మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు బేస్ అయితే ఏమీ వేయద్దు. జస్ట్ అది చేసేసి ఒక 2 to 3 అవర్స్లో మీరు తీసేసేయండి. తర్వాత మీరు బేస్ వేసుకోండి. నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు అస్సలు చేయొద్దు, కానీ చాలా కేర్ఫుల్గా చేయండి. లేకపోతే న్యాచురల్ లుక్ అనేది పోతుంది. మనకి అవన్నీ ఉండాలి, ఆ గీతలు రేఖలు అంతా సేమ్ యాస్టీస్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అదంతా క్లీన్ అవ్వాలి నీట్గా, అలా చేయండి. ఇంకా బ్రష్తో అవ్వట్లేదని చెప్పేసి నేను కొంచెం హ్యాండ్తో అలా చేశాను. ఇది వచ్చేసి గోల్డ్ పెయింట్ అండి, బ్రష్. వాళ్ళు నాకు ఇవ్వలేదు, నేను విడిగా తెప్పించుకున్నాను. నేను వేద్దామని చెప్పేసి దాన్ని నీట్గా నేనైతే క్లీన్ చేసేసానండి. అది మొత్తం తీసేసాను, ఎయిర్ బబుల్స్ అన్నీ తీసేసి నీట్గా చేసి నేను గోల్డ్ పెయింట్ అనమాట బయట పెట్టేసి నేను పెయింట్ వేస్తున్నాను. సరే, పెయింట్ వేయిస్తున్నాను. మా హస్బెండ్కి అయితే వైటే నచ్చింది, గోల్డ్ నచ్చలేదు. బట్ నేను ఏంటంటే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుందని చెప్పేసి నేను గోల్డ్ పెయింట్ అనేది నేను వేయిస్తున్నాను. బట్ తర్వాత ఆయన హ్యాండ్ ఎలా ఉంటుంది, నెయిల్స్ ఎలా ఉంటుంది అలా వేయిస్తారంట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ద్వారా